హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదిష్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం రామ్ములక్కాయల చారు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ రామ్ములక్కాయలు అనేటివి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. చాలా ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడ్డానికి చెర్రీస్ లాగానే ఉంటాయండి, అంత చిన్న సైజులో ఉంటాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మనం రసమైనా చేసుకోవచ్చు, కర్రీ అయినా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. వీటినే రామ్ములక్కాయలు అంటారండి మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఏ విధంగా వీటిని పిలుస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడ్డానికి చెర్రీస్ లాగా ఉంటాయి. ఉత్తిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీని కర్రీ అయినా పచ్చడి అయినా ఏదైనా చాలా బాగుంటుంది. వీటిని కడిగి పక్కకి పెట్టుకున్నానండి. తర్వాతకి నేను చారు చేయడం కోసం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక కప్ అంతా, అంటే చిన్న కప్ అంతా కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని మంచి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. కడుక్కొని కొన్ని వాటర్, కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకొని ఒక 5-10 నిమిషాలు నానితే మనకి పప్పు అనేది మంచిగా ఉడుకుతుందండి. 5-10 నిమిషాలు అయిన తర్వాతకి నేను కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి పప్పును ఉడకబెట్టుకున్నానండి. తర్వాతకి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాతకి వెల్లుల్లి, అదేవిధంగా ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. తర్వాతకి దాంట్లో ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా. తర్వాతకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. పసుపు మంచిగా మగ్గిన తర్వాతకి మనము కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రామ్ములక్కాయలను వేసుకోవాలి. నేనైతే ఇందాక 1/2 కేజీ అని చెప్పాను కదా అండి, దాంట్లో నేను 1/2 మాత్రమే వేస్తున్నాను. చూసారా, మనం కట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఆ విధంగానే మనం కాయలాగానే వేసుకోవచ్చు. తర్వాతకి అవి మంచిగా మగ్గడం కోసం నేను ముందే దాంట్లో కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేస్తే మనకు తొందరగా మగ్గిపోతాయి. చూసారా ఏ విధంగా మనకి ఆ రామ్ములక్కాయలు అనేటివి మంచిగా మగ్గిపోయాయో. మనం కట్ చేయకుండా మంచిగా మగ్గుతాయండి. ఇదొక మనకు ప్లస్ పాయింట్ కదా, కట్ చేసే పని కూడా ఉండదు. తర్వాతకి అందులో ఒక 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అది మంచిగా మగ్గాలండి. కారము పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మగ్గాలి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకోవాలండి. మీ క్వాంటిటీని బట్టి, అంటే మీకు ఇంట్లో ఎన్ని మెంబర్స్ ఉంటారో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. అంటే నేను 1 కప్పు పప్పు ఉడకబెట్టాను కదా అండి, పెద్ద గ్లాస్ తోటి 2 కప్పుల వాటర్ పోసాను. ఆ వాటర్ మసలేలోపు నేను ఇక్కడ పప్పుని మంచిగా మెతుపుకున్నాను. వాటర్ కొంచెం కాగిన తర్వాతకి మనము ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పప్పును అందులో వేయాలండి. ఎందుకంటే పప్పు వేస్తే టమాటా రసం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు వేసిన తర్వాతకి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర వేయడం వల్ల. తర్వాతకి ఇక్కడ నేను జీలకర్ర, ఆవాల పొడి వేస్తున్నానండి, మెంతుల పొడి. అది వేయడం వల్ల మనకి చారు అయినా రసమైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసిండ్రా, ఈ విధంగా కొంచెం మనకి మసిలిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 5-10 నిమిషాల్లో మనకి చారు అనేది రెడీ అయిపోతుంది. చూసిండ్రా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. దీంట్లో మనం చింతపండు వేయాల్సిన అవసరం కూడా లేదండి. నేనైతే ఎప్పుడు వేయను, మీరు కావాలంటే వేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ. మనకు బాక్స్ పెట్టే హడావడిలో ఉన్నప్పుడు ఈ విధంగా మనం మార్నింగ్ లేసి టైం లేనప్పుడు ఈ చారు కనుక చేస్తే మనకు టైం కూడా సేవ్ అవుతుందండి. ఇంట్లో కూడా అందరు ఇష్టంగా తింటారు. చూసారా, చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఒకసారి నా ఛానల్ని చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.